श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావజ్యం బహుగుణ పరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాతాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం. ఈనాడు పరాశర భట్టర్ వారి తిరునక్షత్ర శుభ అభినందనములని మన పద్మజ తెలియచేశారు. ఈ విశేష దినోత్సవ సందర్భంగా మొన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి పద్మజని మనసారా అభినందిస్తున్నాను. ఆమె పుట్టినరోజు కూడా బహుశా ఈ టైంలోనే అనేది నాకు గుర్తు. ఈ రోజో కాదో నాకు తెలియదు, కానీ ఇదే ఈ నెలలోనే అనేది నాకు గుర్తు. ఆ రకంగా కూడా ముందు వెనక అయినా ఇవాళైనా ప్రత్యేకించి అభినందనలని తెలియజేస్తున్నాను. యుఎస్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గోష్ఠిలో అన్వయించటం అనేది జీవితంలో ఒక భాగంగా, దినచర్యలో ఒక భాగంగా కలిగినటువంటి శ్రద్ధ, ఆసక్తి కలిగినటువంటి మన పద్మజ ఇవాళ మరొకసారి మనన తాంబూలాన్ని సమర్పించారు. పాఠ్యాంశాలు వివరించినటువంటి విషయాలన్నింటినీ చెప్పను, విషయమంతా వివరణ చేశారు. ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నటువంటి విశేషాంశాలని కూడా పాయింట్ వైజ్గా సంగ్రహంగా చక్కగా చెప్తూ మొన్న చెప్పుకున్నటువంటి శ్లోకంలో ఉండేటటువంటి విశేషాంశాలన్నింటినీ కూడా చక్కగా తెలియచేశారు. జూన్ 12 అని పెట్టారు. ముందుగానే శుభాకాంక్షలు చెప్పేద్దాం మనం అందరం కూడా. ఇవాళ భట్టర్ వారి తిరునక్షత్ర సందర్భంగా విశేషమైనటువంటి అనుగ్రహం కలగాలి అని ప్రార్థన చేసుకుందాం. ఇక ఆమె చెప్పిన వాటిలో ఉండే చిన్న చిన్న సవరణలని చెప్తాను, తర్వాత మనం పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. సవరణలు ముఖ్యంగా శ్లోకం అంతా బాగా ఉంది. శ్రితాస్యన్యై, ఇంకా అక్కడ కొంచెం ప్రెషర్ పెరగాలి. శ్రితాస్యన్యై అన్నట్టే వినిపిస్తోంది, మిగిలినదంతా పర్ఫెక్ట్ గా చదివారు. ఆ శ్రితాస్యన్యై సా కింద యావత్తుని ఇంకొంచెం స్పష్టంగా పలకాలి అనేది ఆ శ్లోకంలో అనుసంధానంలో సవరణ. అలాగే అద్వైత నిష్ఠ అన్నారు. అద్వైత నిష్ఠ దీర్ఘం ఉండాలి, నిష్ఠ అని ఉండదు. ఆ మధున దంపతులకు ఉండేదంటే అద్వైత నిష్ఠ అనేది అక్కడ నిష్ఠ అని కాకుండా. అలాగే దేవీ సహస్రం అన్నారు, కాదు, దేవి అనేది ఏకవచనం, దేవ్య అనేది బహువచనం. అక్కడ సహస్రం కాబట్టి బహువచనం ఉండాలి, అందుకని దేవీ సహస్రం అనకుండా దేవ్య సహస్రం అనేది, దేవ్య సహస్రం కలిపితే దేవ్య సహస్రం అనేది అనుసంధానం చేసుకోవాలి. అలాగే నాస్తరీయకతయా అన్నారు. సాకింద తావత్తు కాదు, నాంతరీయకతయ. అంతరీయకం అంటే వేరుగా ఉండేది, నాంతరీయకం అది లేకపోతే ఇది ఉండలేనిది అని అనుకున్నాం. అంతరీయం నా కింద తావత్తు కానీ సాకింద తావత్తు కాదు, అస్తరీయం కాదు, అంతరీయం. అలాగే త్వామనునీలయ, త్వం అనునీలయ అని వివరించి చెప్పినప్పుడు అన్నారు, లేదా వివరించి చెప్పినప్పుడు కరెక్ట్ గా చెప్పారు, చదివినప్పుడు ఒకసారి త్వం అనునీలయ అని వచ్చింది.
త్వాం అనేది అక్కడ దీర్ఘాంతంగా ఉండాలి. ఇంకొక్కటే ఉంది చెప్పేస్తానేమనుకోవద్దు. చిన్న చిన్న తడబాట్లే ఇవన్నీ. విషయ అవగాహనలో లోటు కాదు, కానీ చిన్న చిన్న తడబాట్లు కూడా ఉండకుండా ఉండడం కోసం చెప్తున్నాను. పారతంత్రులు అని అనకూడదు, పరతంత్రులు అనాలి. పరతంత్రులకు ఉండేటటువంటి భావాన్ని పారతంత్ర్యం అంటారు. పారతంత్ర్యం అనాలి, పరతంత్రులు అనాలి. పారతంత్రులు అని అనకూడదు. అందుకని ఆ పదాన్ని సరిచేసుకోవాలి. సంప్రదాయంలో ఎక్కువ ప్రయోగిస్తాం కాబట్టి పారతంత్రులు అనకూడదు, పరతంత్రులు అని అర్థం. అంటే ఆయనకి లోబడి ఉన్నవారు, ఆయన ఇచ్ఛకి అనుగుణంగా ప్రవర్తించేవారు అని అర్థం. విషయంలో ఏ రకమైన తేడా లేదు. చక్కగా అన్వయం చేసి స్పష్టంగా విషయాన్ని అందించినటువంటి పద్మజకి ఇతోధికమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి ఆమె జీవితం సదా ఆచార్య సేవలో, భగవత్ సేవలో, సద్గ్రంథాధ్యయనంలో సఫలం కావాలి అని పెరుమాళని ఆచార్యులని విశేషించి భట్టర్ వారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం శ్లోకానుసంధానంతో. నిన్న మనం వ్యాసంగాన్ని కొనసాగించుకోలేకపోయినా సమయం చాలా తక్కువ ఉంది. శ్లోకాలను మనం తొందరగా అర్థానుసంధానం చేసుకోవాలి. వీలైతే ఇవాళ 2 శ్లోకాలను చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంతేకాదు ఇవాళ భట్టర్ వారి తిరునక్షత్రం కనుక చివరిలో ఒక 2 మంచి మాటలు వారి గురించి చెప్పుకుంటూ తిరునక్షత్ర తనయాన్ని కూడా అనుసంధానం చేసుకుందాము, దాసోహ సమర్పణం చేసుకుందాం. మన అదృష్ట విశేషం చేత ఇంతకు ముందు భట్టర్ వారి తిరునక్షత్రాలు వచ్చాయి, ఇక మీదట రాబోతాయి. మనది ఇప్పుడు 4వ సంవత్సరం. కానీ ఈ సంవత్సరంలో మనకు కలిగినటువంటి అదృష్టం ఏమిటి అంటే భట్టర్ వారి విరచితమైనటువంటి స్తోత్రానుసంధానాన్ని చేసుకుంటూ ఉండేటటువంటి సందర్భం. అందులోనూ విశేషించి శ్రీరంగరాజస్తవాన్ని విశేష అభ్యాసం చేసి భట్టర్ వారి పాదారవింద సన్నిధిని మనం దాసోహ సమర్పణం చేసుకోగలిగేటటువంటి ఒక శుభావకాశం. అమ్మ వైభవ సంకీర్తనం భట్టర్ వారి మాటలలో చేసుకుంటూ ఉండేటటువంటి రోజు. అందుకే ఈ తిరునక్షత్రం మళ్ళీ మనకి వచ్చేది కాదు. మళ్ళీ మనం ఉత్తర శతకం అనుసంధానం చేసుకుంటాం అనుకోండి, కానీ మళ్ళీ తిరునక్షత్రం నాటికి ఉత్తర శతకానుసంధానం పూర్తయిపోతుంది. భట్టర్ వారి గ్రంథ అధ్యయనం చేస్తూ ఉండేటటువంటి సందర్భంలో వచ్చినటువంటి తిరునక్షత్రం. ఈ తిరునక్షత్ర సందర్భంగా మనం ఒక ఆశ, ఒక విన్నపం చేసుకుందాం భట్టర్ వారి పాదారవింద సన్నిధిని. మళ్ళీ మనం ఒక సంవత్సరం అంతా ఇంచుమించుగా అనుసంధానం చేసుకోదగినటువంటి ఒక ఉద్గ్రంథాన్ని భట్టర్ వారు మనకు అందించారు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం భగవద్గుణ దర్పణం అని. మనం సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిలో ఆ రకంగా ఆ భగవద్గుణ దర్పణాన్ని కూడా అనుసంధానం చేసుకునేటటువంటి రోజులు రావాలి. ఆ సందర్భంగా మళ్ళీ ఇలాగే ఒక తిరునక్షత్రాన్ని మనం ఆ గ్రంథాధ్యయన సందర్భంలో తిరునక్షత్రాన్ని నిర్వహించుకునేటటువంటి అదృష్టం మనకి కలగాలి అని ప్రార్థన చేసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామం ఎన్ని నామాల వైభవాన్ని మనం ఎంత తెలుసుకున్నా మనకు అది నిత్యానుసంధేయం కాబట్టి హాయిగా ఉంటుంది. ఇప్పుడు అనుసంధానం చేస్తున్నాం, అర్థంతో ఇంకా అనుసంధానం చేస్తే ఇంకా బాగుంటుంది. భట్టర్ వారి భాష్యం మన ఆచార్యుల యొక్క వ్యాఖ్యానం ఉంది కనుక అలాగా మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యాన్ని ప్రారంభం చేసుకుందాము అని అనుకుందాం. భాష్యాన్ని వారు అందించారు, ఇది మన ఆశ. ఇప్పుడు ఇంకా మనకి శ్రీగుణరత్న కోసం పూర్తవుతుంది, మనం శాతమరు చేసుకుంటాం. మళ్ళీ దేన్ని ప్రారంభం చేసుకుంటాము అనేది ఇంకా నిశ్చయం కాలేదు. అందుకని ఇవాళ ఇప్పుడే జస్ట్ ఇంకా ముందు కూడా నేను అనుకోలేదు. ఇప్పుడు మనం గోష్ఠిలో ప్రసంగిస్తూ ఉండగా ఆలోచన వచ్చింది. పెద్దలను అడిగి మనం తొడంగించుకుంటే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యాన్ని తొడంగించుకుందాం. శ్రీరంగంలోనే అది మనం పెద్దల ద్వారా ప్రారంభం చేసుకుందాం. ఇంకా మనకి చాలా టాస్క్లు ఉన్నాయి. పెరియాళ్వారి తిరుమల ఒకటి ప్రారంభం చేసుకున్నాం. అలాగే ఉత్తర శతకం ఉంది, ఒక 6 నెలల పైన మనం అనుసంధానం చేసుకోవడానికి. అయినా ఇప్పుడు ఒకటి మనం మళ్ళీ ఎలాగ ఒక గ్రంథం పూర్తి చేసుకోవడం, మరొక గ్రంథం ప్రారంభం చేసుకోవడం అనేది ఉంది కాబట్టి ఏమో భగవంతుడిలాగా మనకు అవకాశాన్ని ఇస్తాడేమో, పెద్దల అనుమతిని తీసుకుందాము, ప్రారంభం చేసుకుందాము అని భట్టర్ వారు మనకి దాన్ని కూడా అర్థంతో అనుసంధానం చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలని సమయాన్ని అందించాలి అని ఈ సందర్భంగా వారిని ప్రార్థన చేస్తూ శ్లోకానుసంధానం చేసుకుందాం. శ్లోకానుసంధానం ఇవాళ సంగ్రహంగానే చేసేసుకుందాం. మొన్న చెప్పుకున్న శ్లోకం మొదటి శ్లోకం చేసుకుంటూ అర్థానుసంధానాన్ని ప్రారంభం చేసేసుకుందాం. ఇవాళ ప్రమాణ తిరట్టు వద్దు, ఎందుకంటే తిరునక్షత్ర తనయన్ విన్నపం అవి ఉంటాయి, సమయం చాలదు కాబట్టి
ప్రమాణ తిరుట్టు ఉంది, కానీ ఇవాళ అనుసంధానానికి సమయం ఉండదు. శ్లోకానుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. నిన్నటి శ్లోకం భోగ్యావామపి నాంతరీయకతయా పుష్పాంగరాగైః సమం శ్రీపరాశర భట్టారు చదివేనా. శ్రియై సమస్తచిదచిద్విధాన వ్యసనం హరేః అంగీకారిభిరాలోకైః సార్థయంచైకృతోऽంజలిః భోగ్యావామపి నాంతరీయకతయా పుష్పాంగరాగైః సమం నిర్వృత్త ప్రణయాతి వాహన విధౌ నీతాః పరీవాహతాం దేవి త్వామనునీళయా సహ మహీదేవ్యః సహస్రం తథా యాభిస్త్వం స్తనబాహుదృష్టిభిరివ స్వాభిః ప్రియం శ్లాఘసే. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. శ్రీవైకుంఠం, శ్రీవైకుంఠంలో ఉండేటటువంటి ఆస్థాన మండపం లేదా శ్రీవైకుంఠ లోకము, అయోధ్య అనేటటువంటి రాజధాని, అక్కడ ఉండేటటువంటి ఆస్థాన మండపం, ఇవన్నీ కూడా ఆ దివ్య దంపతుల యొక్క ఆనందం కోసమే, కేవలం స్వామికి చెందినది కాదు అంటూ అమ్మ వైభవాన్ని, వారిద్దరి మధ్య ఉండేటటువంటి అద్వైత నిష్ఠని మనకి తెలియచేస్తూ వస్తున్నారు భట్టర్ వారు. అలాంటప్పుడు అమ్మ ఆనందానికి భంగం కలిగేటట్లుగా ఇతర దేవివేరులతో స్వామి పొందేటటువంటి ఆనందం ఉంటుందేమో అనేటటువంటి అనుమానం కూడా మనకి రాకుండా అమ్మ వైభవాన్ని, ఆ దేవీ సహస్రాన్ని తనతో మమైకంగా భావించేటటువంటి అమ్మ యొక్క సహృదయాన్ని వెనుకటి శ్లోకంలో మనం అనుసంధానం చేసుకున్నాం. ఇది కూడా అమ్మ వైభవ ప్రతిపాదకమైనటువంటి సన్నివేశమే అని అనుకున్నాం. వారు ఆమెకి స్వామితో తాను ఆనందాన్ని పొందినప్పుడు ఉపకరణములు అవుతున్నారు, ఆ ఆనందము అధికమైనప్పుడు పరీవాహములు అవుతున్నారు. తూములలాగా వారి దాకా ప్రవహించి వీరి ఆనందానికి ఏ రకమైనటువంటి అడ్డు లేకుండా, నిండుతనం తరగకుండా చేస్తున్నారు అని అన్నారు. ఇక వారు స్వామి అమ్మ కంటే వేరైనటువంటి వారు కాదు, అమ్మ దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి అవయవముల వంటి వారే అని అంటున్నారు. అంటే అమ్మకి ఆనందమే కలుగుతోంది తప్ప అసూయ కలగటం లేదు అని అమ్మ శరీర భాగములుగా చెప్పారు. అమ్మకి ఆనందాన్ని కలిగించే, ఆ మిహిరానికి ఆనందాన్ని కలిగించే పుష్పాంగరాగములుగా చెప్పారు. నీతాః పరీవాహతాం అన్నారు వెనుకటి శ్లోకంలో. అంటే ఇప్పుడు పరమపదాన్ని అంతటినీ మనకి కళ్ళకి కట్టిస్తున్నారు. చెప్పుకున్నాం కదా, శ్రీరంగం గురించి తెలుసుకుంటే పరమపదం తెలిసినట్టే, పరమపదం గురించినటువంటి వర్ణన అయితే అదే శ్రీరంగం అనేటటువంటి భావన మనకి కలగాలి అని అంటున్నారు. అందుకే చూడండి, ఇక్కడ వర్ణన అంతా పరమపదం దగ్గరికే అవుతుంది. ఎద్దూరే మనసు దగ్గర నుంచి కూడా పరమపదం వైపే తీసుకెళ్తున్నారు. తర్వాత లీలా విభూతి గురించి హేలాయాం అని చెప్పినా అది పరమపదము, ఇది కూడా నీకే ఆనందదాయకములు అంటూ చెప్తూ వస్తున్నారు. ఇంచుమించుగా 22వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు మనం అక్కడ 19, 20 ఒక జంట అనుకున్నాం, 20, 21 ఒక జంట అని అనుకున్నాం. 22వ శ్లోకం నుంచి విభాగాన్ని మనం చెప్పుకోలేదు ఇంతవరకు, ఎందుకంటే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విషయం ప్రతిపాదన చేయబడుతోంది. అంతకుముందు మనం 4 శ్లోకాలు, 5 శ్లోకాలు, 2 శ్లోకాలు ఇలా చెప్పుకుంటూ వచ్చాం. 22 నుంచి 27 వరకు కూడా ఆ వైకుంఠ వైభోగం అంతా కూడా ఇద్దరిది, స్వామిది అమ్మది అనే విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు అని అనుకోవచ్చు. ఇవాళ మనం 27వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం. ఇందులో ఉండేటటువంటి వ్యవస్థనంతటినీ చెప్తున్నారు. అక్కడ ఉండేటటువంటి భోగోపకరణాలు వీటిని అన్నింటినీ కూడా చెప్పారు. అక్కడ ఉండేటటువంటి నిత్యసూరి కోటి కాకుండా దేవీ సహస్రాన్ని, దేవ్య సహస్రం అని ఆ దేవి 1000 మంది వేల కొలది ఉండేటటువంటి మహిషి వర్గాన్ని మనకక్కడ పరిచయం చేసి, ఇప్పుడు ఆ అమ్మకు ఉపయోగపడుతూ నిత్య సేవాపరులైనటువంటి నిత్యసూరి వర్గాన్ని గురించి ఈ శ్లోకంలో మనకి తెలియచేస్తున్నారు. ఈ క్రమం
మనకెక్కడే ఆళ్వార్లో మనకు అందించినటువంటి క్రమాన్ని బోధిస్తుంది. నిన్ననే ఆళ్వార్ల తిరునక్షత్రం మనం కలవడానికి లేదు, కానీ అందులో ఆళ్వార్ల పాశురాలలో ఒక పాశురం ఉంటుంది. వాళ్ళు చదవలేం కానీ జ్ఞాపకం చేసుకుందాం మనం. దేవిమారావార్ తిరుమగళ్ భూమి అనేటటువంటి ఒక పాశురం ఉంటుంది. నీకు దేవిమారులు ఎవరు అంటే శ్రీదేవి భూదేవి అంటూ చెప్తారు. శ్రీదేవి భూదేవి నీకు దేవిమారులు అంటూ. ఏవ మత్తమరర్ ఆట్చెయ్వార్ అని తర్వాత అంటారు నమ్మాళ్వారు. మత్తమరర్ ఆట్చెయ్వార్, ఏవ నీ ఆదేశాన్ని పాటించి మిగిలిన ఉండేటటువంటి అమరులు అంటారు. అమరులు అంటే నిత్యసూరులు అని అర్థం అన్నమాట. అక్కడ అంటే దేవిమారులని చెప్పి నిత్యసూరి వర్గాన్ని చెప్పేటటువంటి క్రమం ఆ పాశురంలో మనకి కనిపిస్తుంది. అలాగే భట్టర్ వారు కూడా వెనుకటి శ్లోకంలో దేవిమార్లతో కూడినటువంటి ఆనందాన్ని చెప్పి ఇప్పుడు పరిజన వర్గంగా ఉండేటటువంటి నిత్యసూరి వర్గాన్ని చెప్తున్నారు. అయితే అక్కడ ఉండేటటువంటి నిత్యసూరులు కాకుండా ముక్తు వర్గం కూడా ఉంటుంది కదా పరమపదంలో. ముక్తులైనటువంటి వాళ్ళు కూడా నిత్యము, వెరీ గుడ్ నంబర్ పెడుతున్నారు, ఇవాళ చదివే అవకాశం లేదు కానీ 8, 1, 1. ఆ క్రమం చూడండి, ఆ వరస ఎలా ఉందో ఇక్కడ శ్లోకాల వరస కూడా అలాగే ఉంది. దేవ్య సహస్రం చెప్పాక నిత్యసూరి వర్గాన్ని చెప్తున్నారు అనడం కోసం అది మనం ప్రమాణంగా చెప్పుకున్నాం అన్నమాట. మరి అక్కడ నిత్యులు ముక్తులు కూడా ఉంటారు కదా. ఈ శ్లోకం నిత్యసూరుల గురించే చెప్తోంది అనే విషయం మనం ఎలా నిర్ధారణ చేసుకుంటాము అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ముందు శ్లోకం చదువుకోవాలి. అందులో ఉండేటటువంటి పదాలను బట్టి ఇది నిత్యసూరులను గురించే చెప్తోంది అనే విషయం తెలియబడుతుంది అన్నమాట. ఎలాగైతే సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి, శ్రీరంగనాథ సంభావన సంగోష్ఠి అది ఇది ఒకటే, అందులో వాళ్ళు ఇందులో వాళ్ళు ఒకటే, కానీ విశేషించి చెప్పాలి వచ్చేటప్పుడు ఆ ప్రత్యేకత ఎలాగైతే ఇంకొక వర్గానికి వస్తుందో, నిత్యులు ముక్తులు నిత్య కైంకర్యమే చేస్తూ ఉంటారు, కానీ ముక్తుల కంటే నిత్యులకు ఉండేటటువంటి ప్రత్యేకతలేవో ఈ శ్లోకంలో మనకు చెప్తారు. ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. తే సాధ్యాః సంతి దేవాః జనని గుణవపుర్వేష వృత్తస్వరూపైః భోగైర్వా నిర్విశేషాః సవయసైవ ఏ నిత్య నిర్దోషగంధాః. హే శ్రీః శ్రీరంగభర్తుస్తవ చ పదపరీచారవృత్యై సదాపి ప్రేమ ప్రద్రాణభావావిల హృదయ హఠాత్కార కైంకర్య భోగాః. మరొకసారి చదువుతాను, వినండి. తే సాధ్యాః సంతి దేవా జనని గుణవపుర్వేష వృత్తస్వరూపైః భోగైర్వా నిర్విశేషాః సవయసైవ ఏ నిత్య నిర్దోషగంధాః. హే శ్రీః శ్రీరంగభర్తుస్తవ చ పదపరీచారవృత్యై సదాపి ప్రేమ ప్రద్రాణభావావిల హృదయ హఠాత్కార కైంకర్య భోగాః. శ్లోకం పెద్దదిగా ఉన్న సులభంగానే మనకి అర్థమైపోతుంది. ఇందులో సంతి అనేది ఒక క్రియాపదం, ఒక కాదు ప్రధానమైన క్రియాపదం. ఇందులో వాక్యాన్వయంతో శ్లోకం ప్రారంభమైపోతోంది. సులభంగా చూడండి, సంతి అనే క్రియాపదం ఎక్కడుంది? తే సాధ్యాః సంతి, మొదటి పాదంలో 3వ పదం. సంతి అంటే ఉన్నారు అని అర్థం. అదే ఇందులో ప్రధానమైనటువంటి క్రియాపదం. తే సంతి, తే వారు ఉన్నారు. దేనికోసం ఉన్నారు అంటే పద పరీచార వృత్యై, 3వ పాదంలో ఉంది చూడండి ఆ పదం. పద పరీచార వృత్యై, మీ పాద పరిచర్య కోసము, మీ కైంకర్యము కోసము అంటున్నారు. ఎవరి కైంకర్యం అంటే ఇంతవరకు 3 శ్లోకాలలో మనం యువయోహో యువయోహో అని 2 శ్లోకాలలో, వామ్ అనే ఒక శ్లోకంలోనూ అనుసంధానం చేసుకున్నాం. భోగ్యా వామపి అనే ప్రయోగం. ఈ యువయోహో అన్న వామ్ అన్న మీ ఇద్దరికి అనేటటువంటి అర్థాన్నే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అలా ద్వివచనంగా కాకుండా విడివిడిగా చెప్తున్నారు. శ్రీరంగభర్తు
తవచా అని, మీ స్వామికి నీకు కూడా అని విడివిడిగా చెప్తున్నారు. యువయోహని కలిపి చెప్పారు వెనకటి శ్లోకాల్లో. ఇందులో నీ ఆయనకి నీకు అని విడివిడిగా చెప్తున్నారు. ఏమి ఆయనకి ఈమెకి అంటే పద పరిచార వృత్తి అనేదాన్ని చెప్తున్నారు. ఎవరికి పరిచర్య చేస్తున్నారు వీళ్ళు? ఎవరి కోసం అయి ఉన్నారు? ఎవరి పాద పరిచర్య కోసం ఉన్నారు అంటే శ్రీరంగ భర్తు తవచ, శ్రీరంగనాథునికి నీకు కూడా. గమనించండి, మనకి కొంచెం దృష్టి పెడితే ఎన్నో సందేహాలు వస్తాయి ఇందులో. సరే చెప్తాననుకోండి. ఇందులో సంబోధన పదం కూడా జాగ్రత్తగా స్పష్టంగానే ఉంది. హే శ్రీ, హే అనే పదంతో కూడా ఉంది. మామూలుగా అయితే ఈ హే అనే సంబోధనార్థకమైనటువంటి పదం సాధారణంగా ఉండదు, మనం తెచ్చిపెట్టుకుంటాం. కానీ ఇక్కడ హే శ్రీ అంటున్నారు. శ్లోకాలు సులభంగా అర్థమైపోతాయి. అందుకనే శ్లోకాలు రెండు చెప్పేసుకుందాం అని ఎందుకంటున్నానంటే చూడండి, ఇప్పుడు ఈ లైన్ అంతా మనకు వచ్చేసింది. హే శ్రీ, ఓ శ్రీదేవి అని పిలుస్తున్నారు. శ్రీరంగ భర్తు తవచ, శ్రీరంగనాథునికి నీకు కూడా పద పరిచార వృత్తి, పాద పరిచర్య కోసం అంటే కైంకర్యం కోసం తే సంతి వారు ఉన్నారు అంటున్నారు. ఇక ఒక్క పదం మిగిలిపోయింది, సదాపి అనేటటువంటి పదం. అది ఎప్పుడు అనే అర్థంలో వస్తుంది కాబట్టి అది కూడా కష్టమైన పదం కాదు. మూడవ లైన్ అంతా అయిపోతుంది. ఇప్పుడు అత్తే అని అన్నారు కదా, అత్తే వారు అనంటే అంతకుముందు వారి గొప్పతనం అంటూ చెప్పబడి ఉండాలి. ఆ చెప్పబడినవే మిగిలినటువంటి శ్లోకంలో ఉండేటటువంటి పాదాలు. వారు అని చెప్పేటప్పుడు ఎవరైతే అంటూ ప్రారంభం చేస్తారు. ఏ తే ఈ పదాలు మనకి ఇంతకు ముందు శ్లోకాలలో కూడా వచ్చాయి. ఏ ఎవరైతే, తే వారు, యతమహ తతమహ, యత్ తత్ ఇలాంటి పదాలు వచ్చాయి కదా మనకి. అలాగే ఇందులో కూడా తే అనే పదం ఉంది, ఏ అనే పదం కూడా ఉంది. చూడండి, ఏ అనే పదం ఏ లైన్ లో ఉంది అంటే రెండవ లైన్ లో ఉంది. ఏ నిత్య నిర్దోష గంధాహ అని ఉంది కదా. ఇప్పుడు ఏ అనే దాన్ని తీసుకుందాం. ఎవరైతే అని అర్థం అన్నమాట. ఎవరైతే ఈ లక్షణాలు కలిగిన వారై ఉన్నారో అంటూ ప్రారంభం అని చెప్పి తే వారు దేనికోసం అంటే మీ కైంకర్యం కోసమే అంటున్నారు. ఇక్కడ చూడండి, చెప్తున్నది ఎక్కడ విషయం చెప్తున్నారు? శ్రీరంగంలో విషయం చెప్తున్నారా? పరమపదంలో విషయం చెప్తున్నారా అంటే పరమపదంలో విషయమే చెప్తున్నారు. పరమపదంలో కైంకర్య ప్రవృత్తి చేసేటటువంటి వ్యక్తులనే చెప్తున్నారు. మరలాంటప్పుడు పరమపదంలో ఉండేటటువంటి స్వామిని పరమపదనాథుడు అనాలి, శ్రీమన్నారాయణుడు అనాలి, శ్రీయఃపతి అనాలి, ఏదో అలాంటి పదాలతో చెప్పాలి. కానీ ఇక్కడ ఏమంటున్నారు? శ్రీరంగ భర్త అంటున్నారు. చూసారా? అంటే పరమపదనాథునికి శ్రీరంగనాథునికి తేడా లేదు. ఈ ప్రయోగాలను బట్టే మనం గ్రహించాలి. అమ్మకి లక్ష్మీదేవికి శ్రీరంగనాయకికి తేడా లేదు. శ్రీరంగేశ్వరి అంటారు ఆమెని, జనని అంటారు. ఇలాంటి పదాలన్నీ కూడా అది ఇది ఒకటే అనేటటువంటి విషయాన్ని మనకు చెప్తాయి. అందుకే శ్రీయఃపతి అయిన ఆయనకి, నారాయణుడైనటువంటి ఆయనకి, భగవంతుడైనటువంటి ఆయనకి అని చెప్పటంలే, శ్రీరంగ భర్తు. ఇవే మనం గమనించాల్సినటువంటి పదప్రయోగాలు అన్నమాట. అంటే అది ఇది ఒకటే. వైకుంఠం రంగమందిరం స వాసుదేవో రంగేశ అలా చెప్పిన దానికి ప్రమాణాలే ఇవన్నీ అన్నమాట. అంచేత ఇక్కడ శ్రీరంగ భర్తు అని అనడం శ్రీరంగనాథుణ్ణి గురించి చెప్పటం లేదు, పరమపదనాథుణ్ణి గురించే ఈ పదప్రయోగాన్ని చేస్తున్నారు. పరమపదనాథుడే శ్రీరంగనాథుడు అనడం, శ్రీరంగనాథుణ్ణి వర్ణించడం ఒక పట్టు అయితే, పరమపదనాథుడి గురించి శ్రీరంగ భర్త అనేటటువంటి ప్రయోగం చెయ్యటం ఇక్కడ ఉండేటటువంటి ఒక ప్రత్యేకతగా మనం తీసుకుందాం. ఇక ఆ కైంకర్యం చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయిన ఉన్నారు అంటే చదువుకునే వాళ్ళందరూ ఎలా ఉండాలి? శ్రద్ధగా చదువుకోవాలి, అలర్ట్ గా ఉండాలి, నిద్రపోకుండా ఉండాలి, పెన్ను కాగితం పట్టుకొని ఉండాలి, విశేషాంశాలు చెప్తే అవునని తల ఊపుతూ ఉండాలి, గ్రహిస్తూ ఉండాలి, మళ్ళీ వాటిని అంటూ ఉండాలి. ఎన్ని లక్షణాలు ఉండాలి? కానీ 2:30 అయ్యేసరికల్లా ఇవన్నీ పోతాయి కదా. అవన్నీ పోవడానికి కారణం మనకు ఉండేటటువంటి గుణ ప్రభావం అంతే, అంతకు మించి ఇంకొకటి ఏం కాదు. మిగిలిన శ్రద్ధ అంతా తర్వాత మళ్ళీ 10 నిమిషాల్లో
నిమిషాల్లో వచ్చేస్తుంది. కానీ ఈ 10 నిమిషాల్లోనే కొంచెం అటు ఇటు ఊగుతూ ఉంటాము నిద్రమత్తులో మనం కాదు, నేను తప్పదు, కానీ మీరందరూ కూడా. ఇప్పుడు మరి వీళ్ళు కైంకర్యం కోసం ఉన్నారు, వీళ్ళు ఎలా ఉంటున్నారు, వీళ్ళకు కూడా ఇలాంటి ప్రభావాలు ఉంటాయా అంటే కాదు అంటూ వాళ్ళ కైంకర్య భోగాన్ని ఎలా అనుభవిస్తున్నారో చెప్తారు. ఎంతసేపు, ఒక గంట నిమిషంలో గడిచిపోతుంది మనకి. ఆ తర్వాత అయ్యో ఈ విషయం వినలేదే, ఆ విషయం వినలేదే అనేటటువంటి కొరత ఉండకుండా ఉండాలి అంటే ఈ నిద్ర ప్రభావం మన మీద ఉండకుండా ఉండాలి. మనం ఏమైనా నిత్యసూరులమా అని అనుకోవచ్చు అనమాట. నిత్యసూరులకైతే ఈ ప్రభావాలు ఏవి ఉండవు. అదే మొదట ప్రారంభం చేస్తున్నారు చూడండి. ఏ నిత్య నిర్దోషగంధా, ఇది నిత్య సూర్యులని గురించే చెప్తున్నారు, ముక్త పురుషులని గురించి కూడా కాదు అనడం కోసం ఈ విశేషణం. నిత్య నిర్దోష గంధా, వాళ్ళకి దోష గంధం అనేది ఎప్పుడూ లేదు. అంటే ముక్తులకైతే కొన్నాళ్ళు సంసార గంధం ఉండి తర్వాత విడివడి అక్కడికి వెళ్ళారు. కానీ నిత్యులకైతే ఎప్పుడూ వాళ్ళని నిత్యులుగానే సంకల్పించాడు. ఒకప్పుడు కానీ వాళ్ళకి కర్మకృతమైనటువంటి ఏ బంధము అంటదు అని అంటారు. క్లేశ కర్మ జరా మృత్యు అంటూ అలాంటి వాటిని అన్నింటినీ లిస్ట్ అవుట్ చేస్తారు. నిత్య నిర్దోషగంధా, క్లేశములు అంటే మనం చెప్పుకున్నాం 5 క్లేశములు అని చెప్పుకున్నాం. క్లేశ కర్మాది అస్పృష్ట అంటూ మనకి శ్రీరంగ రాజస్థవంలోనే వస్తుంది. 5 క్లేశములు, క్లేశములు 5 అంటారు. ఏవవి అంటే అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అని 5 క్లేశములు అని చెప్తున్నారు. కర్మ అంటారు. కర్మ మళ్ళీ పుణ్యము పాపము అని 2 రకాలుగా ఉంటుంది. విపాకము అని అంటారు. ఆ విపాకము అంటే జాతి, ఆయువు మొదలైనటువంటివి కర్మ విపాకాలుగా చెప్తున్నారు. 3 జాతి, ఆయువు ఇలాంటివన్నీ కూడా అంటే కర్మ విపాకాలుగా పరిపక్వత ఫలాలుగా మనం పొందేటటువంటివి అంటారు. ఇక ఆశయం అంటారు. అంటే ఆ పూర్వ సంస్కార వాసన, ఇంతకు ముందు మనం ఏ ఆశయాన్ని పట్టిన వాళ్ళమైతే ఆ వాసన ఇంకా ఉంటుంది. ఇప్పుడు ఆశయం ఉండదు కానీ వాసన మాత్రం ఉంటుంది అంటారు. ఇవి దోషాలన్నమాట. ఈ దోషాలు ఏవి ఎప్పుడూ లేకుండా ఉండేటటువంటి వారే నిత్య నిర్దోష గంధా. అంచేది పక్కాగా నిత్య సూర్యుల గురించే చెప్తున్నటువంటి మాట అనేది దీన్ని బట్టి మనకి తెలుస్తోంది. ఇక వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే చెప్తారు. ఎప్పుడూ కూడా భగవంతుడు ఎలా ఉంటాడో నిత్యసూరులు కూడా అలాగే ఉంటారు. ఎప్పటి నుంచి అంటే ఎప్పుడూ అలాగే ఉంటున్నారు. ఎంచేత ఎప్పుడూ అలాగే మారకుండా ఉంటారు అంటే కాలకృత పరిణామం అక్కడ లేదు కదా, కాల ప్రభావం అక్కడ లేదు కదా, కనుక ఎప్పుడూ ఒకే వయస్సు కలిగి ఉంటారు, ఒకే రకమైనటువంటి తీరుని కలిగి ఉంటున్నారు. భగవంతుడు నిత్యసూరులు ఎందులోనూ తేడా లేకుండా ఉంటారు అని చెప్పడానికి చూడండి, నిత్యసూరుల గురించి ఒక పదప్రయోగం చేస్తున్నారు. నిత్య నిర్దోష గంధ అనేది వారి విశిష్టత అయితే, సాధ్యాహ దేవాహ ఇది వారి పేరు, గుర్తుపెట్టుకోండి. సదా పశ్యంతి సూరయ అని మనం నిత్యసూరుల గురించి చెప్పుకుంటూ ఉంటాం. అలాగే తే సాధ్యా సంతి దేవాః అనే తత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః పురుష సూక్తంలో అనుసంధానం చేస్తారు కదా, తత్ర పూర్వే సాధ్యా సంతి దేవ. ఇంతకు ముందు ప్రథములు అని చెప్పేటటువంటి అర్థంలో ప్రథమే పుమాంసః ఇలాంటి ప్రయోగాలు మనం విన్నాం. ఇప్పుడు ఆ నిత్యసూరులకే శృతి ప్రయోగం ఏది అంటే సాధ్యులు అనబడేటటువంటి దేవతలు అంటారు. సాధ్య దేవులు అని వారిని పెట్టారు. కనుక సాధ్యా అనేది నిత్యసూరులకు ఉండేటటువంటి ఒక నామం అన్నమాట, వారికి తెలియచేసేటటువంటి ఒక వ్యవహారము అంటారు. సాధ్య దేవతలు దేవాహ అని ఎందుకంటున్నారు, దేవతలు అని అంటే దివు ధాతువుకి ఎన్నో అర్థాలు ఉంటాయి. అందులో మోదము అని ఒక అర్థం, ఆనందించేవారు అని అర్థం. వాళ్ళకి కైంకర్యం చేస్తూ ఎప్పుడూ ఆనందంగా ఉంటారు కాబట్టి దేవా అని అంటున్నారు. దేవి అన్న చోట మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్థాన్ని చెప్పుకుంటూ వస్తున్నామే. తేజస్సుతో కాంతితో కూడి ఉన్నది అని, పట్టమహిషి అని, ఇలాగా ఆ ధాతువుకు ఉండేటటువంటి అనేక అర్థాలలో సందర్భానుసారంగా ఒక అర్థాన్ని ఇక్కడ సమన్వయం చేసుకోవాలి.
అలాగే నిత్యసూరులు కూడా దేవాహ అంటే ఆనందము కలిగిన వారు అని అర్థం. ఆనందం దేని వల్ల అంటే కైంకర్యం వల్ల కలుగుతూ ఉండేటటువంటి ఆనందము అంటారు. సాధ్యాహ దేవాహ జననీ. ఇప్పుడు చూసారా, ఇందులో ఇంకొక సంబోధన కూడా వచ్చింది. హే శ్రీ అనేది స్పష్టంగా జనని అని వచ్చింది. అంటే తల్లి శ్రీదేవి అని పిలిచినట్టు అనమాట. జనని హే శ్రీ. ఈ జనని అనేది కూడా ఇంతకు ముందు మనకు వచ్చింది, అస్మజ్జనని అన్నట్లుగా. ఇప్పుడు ఆ దేవతలు ఎలా ఉంటారో చెప్తున్నారు. గుణ వపుహు వేష వృత్త స్వరూపై అన్నింటిలోనూ పరమాత్మతో సమానంగా ఉంటారు. ఇది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. గుణ గుణాలలో, వపుహు విగ్రహంలో, వేష వపుకి వేషానికి తేడా గమనించండి. అలంకారాదులు అన్నమాట, ధరించేటటువంటి వస్తుజాతము ఆభరణాలు, ఇవి వేషం అంటారు. వపువు అంటే సహజంగా ఉండేటటువంటి ఒక శరీరం అన్నమాట, దాన్ని వపువు అంటారు. గుణ వపుహు వేష వృత్తం. వృత్తం అంటే ప్రవృత్తి. తర్వాత స్వరూపై సహజంగా ఉండేటటువంటి స్వరూపము. రూపము స్వరూపము అంటారు. ఇంకా భోగై భోగానుభవము. ఇవన్నీ భగవంతునికి వీరికి సమానంగానే ఉంటాయి అని ఇందులో స్పష్టం చేస్తున్నారు. ఎలాగా అంటే సవయస ఇవా అంటున్నారు. ఒక క్లాసులో ఉండేటటువంటి పిల్లలందరికీ కూడా ఒకే యూనిఫామ్ అదే వెయ్యగలుగుతాం, ఒకే రకమైనటువంటి భోజనం పెట్టగలుగుతున్నామేమో, కానీ ఒకడు పొడుగ్గా ఉంటాడు, ఒకడు పొట్టిగా ఉంటాడు, ఒకడు నల్లగా ఉంటారు, ఒక ఆమె తెల్లగా ఉంటుంది, ఒకళ్ళకి జుత్తు ఉంటుంది, ఒకళ్ళకి జుత్తు ఉండదు, ఒకరు లావుగా ఉంటారు, ఒకళ్ళు సన్నగా ఉంటారు. ఈ శరీరాలలో రకరకాలైనటువంటి తేడాలు, అలంకారాలలో రకరకాలైనటువంటి తేడాలు. అందరూ ఒక్కలా ఉండడం అనేది సాధ్యం కాదు. ఏదో ఒక విషయంలో మాత్రమే ఒక సమానత్వం ఉంటే ఉండొచ్చునేమో, కానీ నిత్యసూరులు పరమాత్మ అన్నింటిలోనూ అందరూ సమానంగానే ఉంటారు. ఈ సమానత్వం అనేది ఇప్పుడు తల్లి కూతురు, తండ్రి కొడుకు, తాత మనవడు ఇలా తీసుకున్నాం అనుకోండి. ఈ సినిమా యాక్టర్లను మనం చూస్తుంటే ఆ తాతగారి పోలిన వాడే మనవడు ఉంటాడు, కొడుకు అలా ఉండకపోయినా మనవడు అలాగే ఉంటాడు, అచ్చ ఆయనలాగే ఉన్నాడు అని మనం అనుకుంటూ ఉంటాం. ఉండొచ్చుగాక రూపానికి, కానీ ఆయన వయస్సు వేరు, ఈయన వయస్సు వేరు. ఆయన వయస్సు 80 ఉంటే ఈయన వయస్సు 40 ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ హీరోల సంగతి పక్కన పెడితే రామాయణంలోకి వెళితే దశరథుడు రాముడు ఒక్కలాగే ఉంటారట అంటారు. దశరథుడికి రామచంద్రుణ్ణి చూస్తే ఎలా అనిపించేదిట అంటే, తన చిన్నతనంలో తన యవ్వనంలో అలంకరించుకుంటే ఎలా ఉండేవాడో అలాగే అనిపించేదిట. రామచంద్రుణ్ణి చూస్తే అద్దంలో చూసుకుంటే తనని తాను ఎలా అనిపిస్తుందో, రాముణ్ణి చూస్తే దశరథుడికి తనని తాను చూసుకున్నట్టుగానే అనిపించేది అని రామాయణంలో వాల్మీకి భగవానులు చెప్తున్నారు. పట్టాభిషేకం కోసం పిలుచుకొని వచ్చినప్పుడు ఎదురుగా కూర్చున్నటువంటి రాముణ్ణి చూసి ఆనందిస్తూ ఉండేటటువంటి దశరథుణ్ణి. అంటే కొడుకుని చూస్తే ఎలా అనిపిస్తోంది, అద్దంలో తనని తాను చూసుకున్నట్టుగా అనిపిస్తోంది. కానీ నిజానికి ఆయన ముసలాడు, ఈయన చిన్నపిల్లవాడు, వయస్సులో చాలా తేడా ఉంది. ఆయన మీకంటే బోల్డ్ గుణాలు ఉన్నాయ్యా మీ కొడుకులో, అందుకే మీ కొడుకు రెండే రాజు చెయ్యి అని వాళ్ళు అన్నారు. నీకు గుణాలు ఉన్నాయనుకో, మీ కొడుకు కంటే ఇంకా చాలా ఎక్కువ గుణాలు ఆయనలో ఉన్నాయి అలా అనిపించవచ్చు, కానీ నిజానికి ఆ సామ్యం సరిగేది కాదు. ఇక్కడ చెప్తున్న సామ్యం అలాంటిది కాదు. ఇక్కడ నిత్యసూరులందరూ గుణై, స్వామిలో అష్టగుణాలు, వీళ్ళలోనూ అష్టగుణాలు. గుణములంటే ఇక్కడ అష్టగుణ ఆవిర్భావము అని అనుకుందాము. సత్యకామ అదే చెప్తాం కదా, అపహత పాప్మ విజరహ విమృత్యు విజిగిత్స విశోక అపిపాస సత్యకామ సత్య సంకల్ప. ఇది ఎప్పుడు ఆయనకి ఉన్నాయి, ఎప్పుడు వీళ్ళకి ఉన్నాయి. అలాగే షడ్గుణములు జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజములు ఎప్పుడు ఆయనకి ఉన్నాయి, ఎప్పుడు వీళ్ళకి ఉన్నాయి. ఇక్కడ గుణ అంటే రెండు రకాలుగాను చెప్తారు. వపుహు దివ్యమంగళ విగ్రహం, స్వామిది విలక్షణమైన దివ్యమంగళ విగ్రహం, వీరిది పంచోపనిషన్మయమైనటువంటి దివ్యమంగళ విగ్రహము. వేషం, వీరు శంఖచక్రాది ఆయుధాలు ఆభరణాలు ధరించి ఉంటారు, పరమాత్మలాగే ఉంటారు. వృత్తం అంటారు,
వృత్తం అంటే శీలము, ప్రవృత్తి అని అనుకుంటున్నాము. ఈ ప్రవృత్తి వేషం వేసుకున్నంత మాత్రం చేత ప్రవృత్తి ఒకలా ఉండేటటువంటి అవకాశం లేదు. కానీ భగవంతునిలాగే వీరు కూడా ఆజ్ఞ అనుగ్రహ సమర్థులు అయి ఉంటారు అని చెప్తున్నారు. ఆయన ప్రవృత్తి లాంటిదే వీళ్ళకు కూడా. మనం పురపాలకుల దగ్గర లేదా ద్వారపాలకుల దగ్గర అనుకున్నామేమో ఆజ్ఞ అనుగ్రహ భీమ కోమల అని. ఇలాంటి ప్రవృత్తి ఆయనకి ఈయనకి కూడా సమానంగానే ఉంటుంది అని అంటారు. ఇక్కడ శ్రీనివాస రామానుజం గారి వ్యాఖ్యానంలో మీ దగ్గర పీడిఎఫ్ ఉంది. ఇవాళ రెండు చెప్పుకుందాం అంటాం కానీ అనుకుంటాను, కానీ ఏది ఏది స్కిప్ చేసి వెళ్ళాలి అని అనిపించదు. పోనీ రూపం ఒక్కలా ఉంది, ఆ వేషం ఒక్కలాగా ఉంది, గుణాలు కూడా ఒక్కలాగే ఉన్నాయి అని అనుకుంటున్నాం. కానీ ప్రవృత్తి ఒక్కలా ఉండడం అనేది సాధ్యం కాదు. ఆ మనస్సు బుద్ధి వేషం వేసుకున్నంత మాత్రం చేత మారుతుందా అని ఒక సందేహం వస్తే, వేషానికి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ ని, ఆ వేషానికి వేషం ద్వారా ప్రవృత్తిలో కలిగేటటువంటి తేడాకి రెండు చమత్కారమైనటువంటి అంశాలు అక్కడ చెప్తారు. ఒక దొంగ ఉన్నట్ట. ఆ దొంగ అంటే తెలుసు కదా, పరపీడనమే, ఇతరుల వస్తువులను తీసుకోవడమే. ఆయన ఆ దొంగతనానికి కోసమే ఒక సాధువు వేషం వేసుకున్నాడట. వేషం మార్చుకున్నాడు అంతే, కానీ నిజానికి దొంగే. వేషం వేసుకున్నది కూడా దొంగ కోసమే, దొంగతనం కోసమే, పరమార్థంగానే మోసం చెయ్యాలన్న దృష్టితోటే వేసుకున్నాడు. కానీ సాధువు వేషంలో ఆయన కనపడేసరికల్లా ఆ ఊరి రాజుగారితో సహా అందరూ ఆయనకి దండాలు పెడుతున్నారట, పరిచర్యలు చేస్తున్నారట, గౌరవం ఇస్తున్నారట, ఆయనని ఎంతో ఆదరంగా చూస్తున్నారట. అప్పుడు ఆ దొంగ గారికి అనిపించిందిట, నిజంగా వేషం వేసుకుంటేనే ఇంత గౌరవం వస్తే నిజంగా నేను సాధువుని అయిపోతే ఇంకా గౌరవం వస్తుంది కదా అని అనుకున్నాడట. ఆ తర్వాత దొంగతనం మానేసి ఆయన నిజంగానే తపస్సు చేసి సాధువు అయిపోయాడు అంటారు. చూసారా? అంటే వేషం వేసుకున్నంత మాత్రం చేత సాధు ప్రవృత్తి రాదు, దొంగగానే ఉంటాడు. కానీ ఆ వేషానికి ఉండేటటువంటి ప్రభావం వల్ల మనస్సులో మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనడానికి, ప్రవృత్తి మారుతుంది అనడానికి ఇదొక సన్నివేశం. ఇంతకంటే ఒక సంస్కృత నాటకంలో ఉండేటటువంటి మరొక సన్నివేశాన్ని చెప్తారు. ఇది చాలా బాగుంటుంది. ఇది చెప్పాలనిపించే చెప్తున్నాను. ఈ దొంగ అయితే చెప్పక్కర్లేదు అనుకోండి. కానీ రావణాసురుడు సీతాదేవిని వశం చేసుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాడో సుందరకాండలో మనం స్పష్టంగా చూస్తాం. బెదిరించాడు, నయానా భయానా అన్నట్లుగా నానా పాటలు పడ్డాడు. కానీ సీతాదేవి ఆయనకి వశం కాలేదు. ఆయన ప్రయత్నం మానలేదు. ఈమె నిశ్చలంగానే ఉంది, ఆయన మొండిగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఏ ప్రయత్నము ఆమె విషయంలో ఫలించటం లేదు. మిగిలిన వాళ్ళందరూ చూస్తున్నారు. ఆప్తులైనటువంటి ఒక ఆయన అన్నట్ట, ఎందుకు ఇన్ని బాధలు పడతావు నువ్వు? ఒక్క మార్గం ఉంది, ఆవిడ నీకు వశం కావాలంటే అన్నాడు. ఏమిటది? నాకు తెలియంది ఏమిటి అనంటే, రాముడంటే ఆవిడకి ఇష్టం కదా, నువ్వు కామరూపుడివి కదా, రాముడి వేషంలో వెళ్ళు, హాయిగా నిన్న ఆమె అంగీకరిస్తుంది. రాముడికైతే ఆమె వశవర్తినే అయి ఉంటుంది కదా, నువ్వు రావణుడిగా బదిరించకు, రాముడిగా ఆమెని లొంగ తీసుకో, నీకెంతసేపు రాముడిగా మారడం అని ఒక సలహా ఇచ్చేట. ఇస్తే అది ట్రై చేశాను అన్నట్టు. మరి ఎందుకు ఫలించలేదా అంటే ఫలించలేదు. ఎంచేత అనంటే, ఎప్పుడైతే నేను రాముడిగా వేషం వేసుకుంటున్నానో, రాముడిగా మారుతున్నానో, అప్పుడు అసలు నాకు ఇంకొక స్త్రీని వశం చేసుకోవాలనే ఆశే లేదు. నాకు ఆవిడ మీద ఆశే కలగడం లేదు. ఎందుకంటే రాముడు ఎంతటి మహానుభావుడంటే ఆ బ్రహ్మ విద్య కూడా తుచ్చంగా అనిపించి ఉండేటటువంటి మానసిక స్థితి వచ్చేస్తోంది. రాముడుగా నేను మారేసరికల్లా అసలు ఈ ప్రయత్నం మీద నాకు బుద్ధి కలగటం లేదు. మళ్ళీ వేషం మార్చుకొని రావణం అయినాక నాకు సీత కావాలి అని అనిపిస్తోంది. అలా ఎన్నోసార్లు ట్రై చేశాను అని చమత్కారమైనటువంటి సంస్కృత నాటకంలో ఉండేటటువంటి ఒక సన్నివేశాన్ని చెప్తారనమాట. అంటే మన మనస్సు మీద, మన బుద్ధి మీద వేషం తాలూకు ప్రభావం ఎలా ఉంటుంది అనడానికి అందులో చెప్తారు. వేషం మారినంత మాత్రం చేత ప్రవృత్తిలో క్రౌర్యం మారుతుంది అని అనుకోకండి. కానీ వేషానికి అంతో ఇంతో ప్రభావం అయితే ఉంటుంది అని రెండు ఎగ్జాంపుల్స్ అక్కడ చెప్తారనమాట. చూసుకోండి, మీకు పీడిఎఫ్ ఉంది కాబట్టి ఇంకా వివరంగా చదువుకోండి. ఇక్కడ అలాంటి తేడాలే లేవు. ఎందుకంటే పరమాత్మ ప్రవృత్తి, పరమాత్మ శీలము, ఈ నిత్యసూరుల యొక్క శీలము రెండు ఎప్పుడూ ఒక్కలాగే ఉన్నాయి. గుణ వపుహు వేష వృత్త స్వరూపై జ్ఞానానందామలత్వాదులన్నీ ఆయనలోనూ ఉన్నాయి, వీళ్లలోనూ
ఉన్నాయి. నిత్యసూరుల వైభవాన్ని చెప్తున్నారు. అంటే అక్కడ మనం దేవ్య సహస్రం అని చెప్పినట్లుగా 1000 మంది దేవేరులను ఎలా చూసామో నిత్యసూరి కోటిలో ఉండే ప్రత్యేకతలన్నింటినీ ఇలా మనకి చెప్తున్నారు. స్వామి కంటే వేరుగా అనిపించేటటువంటి వారే కాదు. ఇంతవరకు బాగుంది. ఇంకా చమత్కారంగా వెళతారు ఇంకొక వ్యాఖ్యానంలో. స్వామికి లేని గొప్పతనం వీళ్ళకుందిట, స్వామికి లేని ఒక భోగం వీళ్ళకుంది అంటారు. ఏమిటి? స్వామికి లేనిదంటూ ఉంటుందా ఎవరికైనా? భగవంతుడు అవాప్త సమస్త కాముడు అని చెప్తే స్వామి కంటే ఒక విశేషం వీళ్ళకుంది అంటే ఎలా అనంటే, స్వామి తనకి తాను సేవ చేసుకోలేడు, స్వామికి సేవ చేసే భాగ్యం వీళ్ళకే ఉంది అంటారు. మన కాళ్ళు మనం పట్టుకోం కదా, అలాగే భగవంతుడికి కైంకర్య యోగమే లేదు. కానీ ఈ నిత్యసూరులకైతే భగవత్ కైంకర్య యోగం అనేటటువంటి ఒక వైభోగం ఉంది. అది వీళ్ళలో ఉండేటటువంటి విశిష్టత అంటారు. అలాంటి తే సాధ్యాస్సంతి దేవా, స్వరూపంతో పాటుగా భోగైర్వా అంటున్నారు చూసారా. ఆ భోగం ఏది అంటే భగవంతుని యొక్క విభూతిని, భగవంతుని యొక్క గుణాలని అన్నింటినీ అనుభవించగలిగేటటువంటి ఒక గొప్పతనం. నిన్న శాంతోతిత దశ అన్నట్టు తన గుణాలని తానే అనుభవిస్తూ ఉండడం, తన విభూతిని తాను అనుభవించడం దశలు చెప్పుకున్నాం కదా. ఆ భోగం స్వామిలాగే వీరికి కూడా భగవద్ అనుభవము, భగవద్ విభూతి అనుభవము అనేటటువంటి భోగైర్వా అంటున్నారు. వా అనేది ఇది కాని అది కాని అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. మామూలుగా అయితే వికల్పార్థకం అంటారు. ఇక్కడ వా అనేది వికల్పార్థకం కాదు. అంటే భోగాలు కానీ స్వరూపం కానీ అని అనుకోకండి. భోగైర్వా అంటే భోగములతో కూడా అన్ని అన్నమాట, సముచ్చయార్థకం అంటారు. ఇది వా అనేది భోగములతో పాటుగా భోగైహి చ అని అనుకోవాలన్నమాట. అన్నింట్లోనూ నిర్విశేషా, ఏ విశేషము లేకుండా ఉంటారు. అంటే సమానంగా ఉంటారు, ఒక్కలాగే ఉంటారు, తేడాలు ఏవీ లేకుండా, భేదం ఏది లేకుండానే ఉంటారు. సవయస ఇవా, సమాన వయస్కులలా ఉంటారు. దేవతలని త్రిదశులు అంటారు, 30 సంవత్సరాల వాళ్ళు అని. 25 వార్షికులు అంటారు నిత్యసూరులని, పరమాత్మని కూడా. అలా సవయస ఇవా, ఈ స్థితి ఎవరి మధ్య కలుగుతుంది అంటే స్నేహితుల మధ్య ఈ గుణ వేష వృత్త స్వరూపాలన్నీ కూడా ఉంటాయి. అలా సమాన వయస్కులలాగే ఉంటారు. నిత్య నిర్దోష గంధా, అలా ఉండేటటువంటి వాళ్ళ మనస్సులు భగవంతుని విషయంలో వాళ్ళు చేసేటటువంటి భోగం ఎలాంటి భోగం వాళ్ళకుంది, ఆ ఎక్స్ట్రాగా చెప్తున్నారనమాట. ఆ స్వామితో అన్ని విధాలా సమానంగా ఉన్నవాళ్ళైనా వీళ్ళకు ఉండేటటువంటి భోగం ఎలాంటిది అంటే తర్వాత చూడండి. సదాపి దగ్గర నుంచి వద్దాం. సదా అపి, ఎప్పుడూ కూడా అంటే ఒక్క క్షణమైనా ఏ రకమైనటువంటి విరామము లేకుండా సదాపి, సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోను వాళ్ళు ఉండేదే పై వైకుంఠంలో. అంత సమయము వాళ్ళ కైంకర్య భోగం ఎలా చేస్తారు, కైంకర్య భోగం ఎలా కలిగి ఉంటారు అంటే ప్రేమ ప్రద్రాణ భావ ఆవిల హృదయ, ఇంతవరకు తీసుకుందాం. చిన్న చిన్న పదాలే, కానీ ఇక్కడ మనకు అర్థం కావాలి అంటే ముందు మనం ఒక స్థితిని చెప్పుకోవాలి. భగవంతుడికి సేవ చెయ్యాలి అంటే ఉండాల్సినవి సేవా పరికరాలు కాదు. మనం వెనకటి శ్లోకంలో చెప్పుకున్న ఆ పరికరాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు అని శ్రీరంగరాజోత్సవంలో కూడా చెప్పుకున్నాం. పరికరాల సంగతి పక్కన పెట్టండి. సేవ చెయ్యాలి అంటే మనసారా చెయ్యాలి, మనస్సులో ప్రేమ పొంగాలి. నేను ఈ పని కోసం కాదు అనేటటువంటి భావన లేకుండా ఉండాలి. నిత్యసూరి వర్గానికి ఉండేటటువంటి ప్రేమ అతిశయాన్ని చెప్తున్నారు ఇందులో. సదాపి, ఎప్పుడూ కూడా ప్రేమ, హృదయంలో నిండుగా ఉండేటటువంటి ప్రేమ. ప్రద్రాణ, అది కరుగుతోంది అంటే ద్రవిస్తోంది, ద్రవీభూతమైనటువంటి ప్రేమ, నిండుగా ఉండేటటువంటి ప్రేమ. ఆ ప్రేమ భావముతో, ఆ ప్రేమ ద్రవించటం వల్ల కలిగేటటువంటి మనోభావముతో ఆవిల
హృదయ ఆవిలము కూడినటువంటి అంటారు. అంటే కలుషితమైన అని ఒక అర్థం చెప్తారు, స్వచ్ఛమైన అని ఒక అర్థం చెప్తారు. ఈ రెండింటిని మనం ఎక్కడ సమన్వయం చేసుకోవచ్చు అంటే, విదురుడు ఉన్నాడు, భగవంతుడు వచ్చాడు. ఎవరి దగ్గర వింద అరగించాడు ఆయన అంటే, మహామహుల ఇంటికి వెళ్ళలేదు, విదురా అన్న అని భుభుజే అంటారు. ఎందుకు విదురా అన్న అని భుభుజే అంటే, శుచీని గుణవంతిచ. విదురుడు ఇచ్చినటువంటి విందు పరిశుద్ధమైనది. ఎందుకు పరిశుద్ధమైనది అనంటే, స్వచ్ఛమైన ప్రేమతో నిండినటువంటి హృదయంతో ఇచ్చాడు కనుక. ఇది ఒకటి నిర్మలత్వానికి, ప్రేమ ప్రద్రాణ భావం అనడానికి నిదర్శనంగా తీసుకుందాం. ఇక విదురుడు ఎలాంటి విందు ఇచ్చాడు? విదురుడు ఇచ్చినవి ఏమి తిన్నాడు పరమాత్మ? అరటి పండు తిన్నాడా, అరటి తొక్క తిన్నాడా ఆయన అంటే, సినిమాలలో మనకి చూపిస్తూనే ఉంటారు, పండు తీసి పక్కన పడేసి తొక్కను పెట్టాడు ఆయన. అయినా స్వీకరించాడా లేదా? తొక్క పెడుతున్నావేమిటి అని చిరాకు పడలేదు కదా. అంటే ఇప్పుడు విదురుడు చేసినటువంటి కైంకర్యం కలతతో కూడిన కైంకర్యం. కలత ఎందుకు కలిగింది? తొట్టుపాటు ఎందుకు వచ్చింది? ఆ రకమైనటువంటి భ్రమ, ఆ రకమైనటువంటి మానసిక స్థితి దేని వల్ల కలిగింది అంటే, ప్రేమ ప్రద్రాణ భావావిలో, హృదయం అలా కలుషితమైంది అంటే కలత పొందినది. అంటే ఏం చెయ్యాలో ఏం చేస్తున్నాడో కూడా తెలియనంత మైమరపు కలిగింది. అలాంటి హృదయం కలిగినటువంటి వారు అయి ఉంటారు సదామి. ఇవాళ దీనికి మనం చక్కటి ఉదాహరణ చెప్పుకోవాలి అంటే, నిన్నటి నుంచి కొన్ని వీడియోస్ మొత్తం అన్ని చోట్ల తిరుగుతూనే ఉంటున్నాయి. స్వామివారు యుఎస్ లో డల్లాస్ లో వారికి స్వాగతం చెప్పినటువంటి కొన్ని సన్నివేశాలు కలిగినటువంటి వీడియోస్ చూస్తున్నాం కదా. వైరల్ అయిపోతున్నాయో ఏమిటో అనిపిస్తోంది. కోలాటాలు చేస్తున్నారు, డప్పులు వాయిస్తున్నారు, డాన్సులు చేస్తున్నారు, చుట్టూ తిరుగుతున్నారు. స్వామివారు కూడా ఓ చేత్తో దండం, ఓ చేత్తో కోలాట కర్ర. చాలా విచిత్రంగా అనిపించింది. కృష్ణుడిని మురళి పట్టుకొని ఉంటే చూస్తాం, రెండు చేతులతోటి ఒకటే ఆయుధం, లేదా దండం పట్టుకుంటే రాముడిని సారంగం పట్టుకొని ఉంటే చూస్తాం. ఈయన రాముడు కృష్ణుడులా కనిపిస్తున్నారు. ఓ చేత్తో దండం సారంగంలా కనిపిస్తుంటే, ఓ చేత్తో ఆ కోలాటం కర్ర మురళిలా కనిపిస్తోంది వారిలో. ఎంత ఆనందంగా ఉంది మొహం, ఎంత నిర్మలంగా ఉంది మొహం కదా. ఈ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎందుకలా పిచ్చిగింతలు గెంతుతున్నారు అని అనిపించవచ్చు ప్రేమ లేని వాళ్ళకైతే. కానీ ప్రేమ ఉన్న వాళ్ళకైతే ఏమనిపిస్తుంది అంటే, ప్రేమ ప్రద్రాణ భావావిల హృదయ. ఆ హృదయం ఎలా ఉంటుంది అనడానికి ఆచార్యుల విషయంలోనే మనకి ఇలా మనస్సు మైమరచి ఆనందించి ఆనందింపచేసేటటువంటి స్థితిలో ప్రవృత్తి ఉంటూ ఉంటే, మరి నిజంగా నిత్యసూరులకి నిత్యము సేవించేటటువంటి భగవంతుని విషయంలో ఎంత ప్రేమ పొంగి పొరలుతుంది, ఎలాంటి రూపంలో వాళ్ళ హృదయం ఉంటుంది, ఆ హృదయంలో కలిగినటువంటి కలతతో వారు ఎలా ఆ కైంకర్య భోగాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆనందం ఎవరిది? స్వామివారిదా లేక చుట్టూ ఉన్నవారిదా? ఆ చుట్టూ ఉండేటటువంటి ప్రేమపూరితమైనటువంటి భక్తులు ఆనందాన్ని పొందుతున్నారా, లేక వాళ్ళు చూపిస్తూ ఉండేటటువంటి ఆదరానికి స్వామివారు ఆనందాన్ని పొందుతున్నారా? అంటే ఎవరి ఆనందం వారిదే, కలిసి ఆనందాన్ని పొందుతున్నారు. కూడారై వెళ్ళం సీర్ అనే పాసురం గుర్తొచ్చింది. ఎప్పుడో చల్దులు తిన్నప్పుడు కృష్ణుడి మధ్యలో మిగిలిన వాళ్ళందరూ చుట్టూ కూర్చొని చల్దన్నాలు తిన్నారు అని చెప్తే, మధ్యన నిలబడితే మిగిలిన వాళ్ళందరూ చుట్టూ ఆనందంతో నృత్యం చేస్తూ ఉండేటటువంటి సన్నివేశంలో ఎవరి ముఖాలలోనూ కృతకంగా తెచ్చి పెట్టుకున్నటువంటి ప్రవృత్తి కనపడడం లేదు. మైమరపు అనేదే మనకి కనిపిస్తుంది. ఏమిటండి ఇలా డాన్సులు చెయ్యొచ్చా అంటే, చెయ్యొచ్చు అని నిన్ననే లైసెన్స్ ఇచ్చారు. మన లైసెన్స్ ఇచ్చిన ఆళ్వార్ల పుట్టినరోజే నిన్నను మనం చేసుకున్నాము. అలా డాన్స్ చెయ్యకపోతే వాళ్ళు అసలు పనికిరారు అంటారు. ఎంగుం పరందుం తుళ్ళాదార్ అంటారు చూసినారా. ఎగిరి గెంతి నాట్యం చెయ్యని వారు ఎందుకు, ఇంకా వ్యర్థం అంటారే. ఇది ఆనంద పారవస్యం వల్ల కలిగేటటువంటి ఒక ప్రవృత్తి అంటారు. ఇది కూడా ఒక భోగమే, ఇది కూడా ఒక అనుభవమే, ఇది కూడా ఒక కైంకర్యమే అన్నట్లుగా ఉంటుందన్నమాట. అందుకే ఇవాళ మనం దీన్ని సమన్వయం చేసుకోవాలి అంటే, ఇంకా పరమపదంలో ఇలాంటి సీన్లు ఎన్నుంటాయో అన్నమాట. ఎవరు ఏ రకమైనటువంటి ఆనంద అనుభవం చేస్తారో, ఎలా కైంకర్యం చేస్తారో చెప్పలేము అన్నట్లుగా, ప్రేమ ప్రద్రాణ భావ ఆవిల హృదయ హఠాత్
బలాత్కార కైంకర్య భోగా అంటున్నారు. ఇక్కడ బలాత్కారం లాగా హఠాత్కారం అనే ఒక పదాన్ని ప్రయోగిస్తున్నారు. హఠాత్కారం అంటే అప్పటికప్పుడు మనస్సులో కలిగినటువంటి ఒక త్వర అన్నమాట. ఇది ముందు ప్రీ ప్లానెడ్ గా ఉండేటటువంటి పద్ధతి కాదు. ఇందాక నేను చెప్పానే శ్రీగుణరత్న కోసం భగవద్గుణ దర్పణం అనుసంధానం చేసుకుందాము అనేది హఠాత్కారంగా కలిగినటువంటి ఒక ఆలోచన మాత్రమే. ఇది ముందు నుంచే అనుకుని ఇప్పుడు వ్యక్తం చేసినటువంటి ఆలోచన కాదు. అలాగే భగవంతుని విషయంలో ఝటితి అంటారు. అంటే వెంటనే స్పందించడం అన్నమాట. ఏ కైంకర్యానికైనా ప్రేమతో కూడిన హృదయాలతోటి హఠాత్కార వెంటనే వెనువెంటనే స్వామి యొక్క వైభవాన్ని చెయ్యడంలో ఉండేటటువంటి కైంకర్య భోగా, కైంకర్య రూపమైనటువంటి భోగము కలిగినటువంటి తే సాధ్యాహ దేవాహ, ఆ సాధ్య దేవతలు అనబడేటటువంటి నిత్యసూరులు శ్రీరంగభర్తు తవచ, రంగనాథునికి నీకు కూడా పద పరీచార వృత్యై మీ పాదసేవ కోసమే సంతి ఉన్నారు అమ్మా అంటున్నారు. ఇందులో ఇంతకు ముందు చెప్పిన దానికి ఈ శ్లోకంలో చెప్పిన దానికి తేడా ఏమిటండి? ధన్యాస్తే పరిచార కర్మణి సదా పశ్యంతి ఏ సూరయ చెప్పేశారు కదా అక్కడ. మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే అక్కడ అమ్మని సెంట్రల్ పాయింట్ చేసి అమ్మ వైభవానికి పరికరములుగా వీరందరినీ చెప్పారు అక్కడ. అంటే ఇంతమంది అమ్మ యొక్క వైభవాన్నే ప్రకాశింపచేస్తున్నారు అని చెప్పారు అక్కడ. ఇక్కడ శ్రీవైకుంఠంలో స్వామితో కలిసి అమ్మ పొందేటటువంటి వైభవాన్ని ఒక్కొక్కరు చేసేటటువంటి పరిచర్యలని చెప్తున్నారు. అంటే నిత్యసూరి వర్గం చేసేటటువంటి సేవ కూడా కేవలం పరమాత్మకి మాత్రమే కాదు, లక్ష్మీనారాయణ మిథునానికి శ్రీమతే నారాయణాయ అనేటటువంటి ఒక సన్నివేశాన్ని సంప్రదాయంలో చెప్పబడినటువంటి మిథున కైంకర్య వైభవాన్ని మనకి ఈ శ్లోకంలో అనుసంధానం చేశారు. మనకి ఇవాళ ప్రమాణ తిరట్టు లేదు, కానీ ఇరండాం తిరువందాదిలో ఒక పాశురం ఉంటుంది. అందులో ఎవరికి కైంకర్యం చెయ్యాలి అనంటే శ్రీయపతికే కైంకర్యం చెయ్యాలి. మనం ఎలాంటి వాళ్ళము అంటే పరతంత్రులము. అంటే స్వామి ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు అనుగ్రహిస్తాడు, అంతవరకు వేచి ఉండడమే తప్ప మనం అచిత్తులాగే ఉండాలి అనేది కదా సంప్రదాయం. ఒక పాసురంలో ఆళ్వార్లు అడుగుతారు, నువ్వు నన్ను వెంటనే అనుగ్రహించు అని అడుగుతారు. అడిగితే ఆ అవతారికలో చెప్తారు, అలా ఎలా నిర్బంధిస్తారండి దేవుణ్ణి, భగవంతుడిని? ఆయన అనుగ్రహించాలనుకున్నప్పుడు అనుగ్రహిస్తాడు, నన్ను అనుగ్రహించు అని అలా నిర్బంధించచ్చా? అది మన పారతంత్ర్యానికి లోటు కదా అని ఓ ప్రశ్న వస్తుంది. దానికి సమాధానంగా ఒక పాశురాన్ని చెప్తారు. నెంబర్ కూడా ఏదో ఉంది, నేను నోట్ చేశాను, రేపు వీలైతే అనుసంధానం చేసుకుందాం మనం ఆ పాశురాన్ని. అందులో భావం ఏమిటి అంటే, నిజమే నేను తొందర పడకూడదు, అలా అడగాలని అయ్యో ఎప్పుడో ఆయన అనుగ్రహిస్తాడు అని నేను వేచి ఉండొచ్చు, కానీ పక్కనే అమ్మవారు ఉన్నారు, అమ్మవారు పురుషకారం చేస్తుంది, చేయగానే మనం ఆ స్వామిని పొందుతాము. పక్కనే లక్ష్మీదేవి ఉంటూ ఉండగా కూడా నాకెందుకు ఇంత లేట్ అని అనుకోకుండా ఎలా ఉంటాను అని అడుగుతారు. ఈ తిరువందాదులు కూడా చాలా అద్భుతంగా చిన్న చిన్న పదాలతోటి మనకి చెప్తారు. ఇరండాం తిరువందాదిలో 56వ పాశురం అన్నమాట. అందులో ప్రేమ అధికమైంది. ఇప్పుడు ఎలాగైతే ప్రేమ ప్రద్రాణ భావా విల హృదయ అని అనుకుంటున్నాను చూస్తున్నారా, అలాగా కాణ కళి కాదల్ కైమిక్క కాట్టినాల్, మనకి మనసులో కలిగేటటువంటి ప్రేమ చెయ్యి వెంచి అంటే అధికమై మనలో ప్రేమ ఎక్కువైతే భగవంతుణ్ణి పొందకుండా ఉండలేం మనం. భగవంతుణ్ణి పొందకుండా ఉండలేని మనం భగవంతుడా నన్ను నీ దగ్గరికి తీసుకుని వెళ్ళు అని అనడం నిజానికి సిగ్గుపడవలసిన విషయం. మనం అడగకుండానే ఆయన మనల్ని స్వీకరిస్తున్నాడు. నానప్పడు మెన్నాళ్, కొంచెం సిగ్గుపడండి, అలా నిర్బంధించకండి, ఆయనే తీసుకెళ్తాడు, ఎందుకలా అంటున్నారు అని అంటే, నానుమే అలా సిగ్గుపడగలుగుతామా? ఎందుకని? మా అమ్మ అక్కడ ఉంది, మా అమ్మ ఉంటూ ఉండగా నాకు అన్నం పెట్టడానికి లేట్ అయితే ఎలాగా? మా అమ్మ పక్కనే ఉండి పెట్టిస్తుంది కదా
అని అంటారు. పేణి కరుమాలై పొన్మేని కాట్టాభం. భగవంతుడు తన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింపచేయకపోయినా కాట్టం తిరుమాలై నంగళ్ తిరు, మన అమ్మ ముందుగానే అలాంటి ఆ దర్శనానికి మనని సమాయత్తం చేసి స్వామి మనని అనుగ్రహించేటట్లుగా చేస్తుంది అని అంటారు. అంచేత హఠాత్కార కైంకర్య భోగా, వెంటనే స్వామి కైంకర్య రూపమైనటువంటి భోగాన్ని కలిగినటువంటి ఆ నిత్యసూరులందరూ కూడా మీ ఇద్దరి యొక్క పరిచర్య కోసం ఉన్నారమ్మా అంటున్నారు. ఇందులో శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను. తే సాధ్యా సంతి దేవా జనని గుణవపుర్వేష వృత్తస్వరూపై భోగైర్వా నిర్విశేషా సవయస ఇవ ఏ నిత్య నిర్దోషగంధా. హే శ్రీ శ్రీరంగభర్తు తవ చ పదపరీచారవృత్యై సదాపి ప్రేమ ప్రద్రాణ భావావిల హృదయ హఠాత్కార కైంకర్య భోగా. ఇంతవరకు అమ్మ స్వామి ఇద్దరికి వైకుంఠంలో ఉండేటటువంటి వైభవం ఎలాంటిది, స్వామి వైభవంలో అమ్మ అంతర్లీనంగా ఉంటుంది అనే దాన్ని 22 నుంచి 27వ శ్లోకాల వరకు చెప్పారు. చెప్పి ఇప్పుడు తర్వాతి శ్లోకంలో ఒక సందేహానికి నివృత్తిని చూపిస్తున్నారు. ఏమిటా సందేహము అంటే, ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ వేదాంగాలు కానీ ఉపబృంహణాలు కానీ అమ్మ వైభవాన్నే చాటి చెప్తున్నాయి అని వెనకాతల మనం తెలుసుకున్నాము. బాగుంది, కానీ డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, డైరెక్ట్గా ఎందుకు చెప్పలేదు? వాటిలో ఉండేటటువంటి సమన్వయం ద్వారా మనం తెలుసుకోవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అనంతావై వేదాహ అంటారే, ఆ అనంతావై వేదాహ అని చెప్పిన దాంట్లో శ్రీ సూక్తం లాంటి ఒకటో రెండో స్పష్టంగా అమ్మ వైభవాన్ని చెప్పడానికి కారణమేమండి అంటే, ఊరికే బయటికి అంటారు కానీ నిజంగా అంత ఇంపార్టెన్స్ ఇవ్వరండి అని మనకి సందేహం వస్తుందేమో అని, అయ్యో వేరే చెప్పకపోవడానికి కారణం ఇది సుమండి, అంతే తప్ప అమ్మ వైభవం చెప్పబడలేదు అని మాత్రం అనుకోకండి అంటూ అమ్మే స్వామి యొక్క స్వరూపాన్ని నిరూపించేది అవుతుంది అనే దాన్ని డైరెక్ట్ గా చెప్తూ, అందుకే వేదాలు వేరే చెప్పలేదు అని చెప్తున్నాయన్నమాట. అంటే వేరే చెప్పాల్సిన అవసరం లేనంతగా స్వామి వైభవాన్ని అమ్మ ప్రతిపాదన చేస్తుంది కనుక అని అంటున్నారు. సూర్యుడు అననంటే కాంతిని వేరే చెప్పక్కర్లేదు, చంద్రుడు అననంటే వెన్నెలని వేరే చెప్పక్కర్లేదు, పువ్వు అంటే వాసనని వేరే చెప్పక్కర్లేదు, పువ్వు అంటే వాసనతో కూడినదే అనే దాన్ని ఎలాగైతే మనం అర్థం చేసుకుంటామో అలాగే అమ్మ గురించి వేరే వేదాలు చెప్పకపోవటానికి కారణం ఇదే అంటున్నారు. శ్లోకాన్ని అనుసంధానం చేస్తున్నాను. స్వరూపం స్వాతంత్ర్యం భగవత ఇదం చంద్రవదనే త్వదాశ్లేషోత్కర్షాద్భవతి ఖలు నిష్కర్ష సమయే త్వమాసీర్మాతశ్రీః కమితురిదమిత్థం త్వవిభవః తదంతర్భావాత్ త్వాం న పృథగభిదత్తే శృతిరపి. మరొకసారి. స్వరూపం స్వాతంత్ర్యం భగవత ఇదం చంద్రవదనే త్వదాశ్లేషోత్కర్షాత్ భవతి ఖలు నిష్కర్ష సమయే త్వమాసీః మాతశ్రీః కమితురిదమిత్థం త్వవిభవః తదంతర్భావాత్ త్వాం న పృథగభిదత్తే శృతిరపి. ఇక్కడ అభిదత్తే అనేది క్రియాపదం, తొందరగానే చెప్పేసుకుందాం. మరొకటి భవతి అనేది క్రియాపదం. భవతి అనేది 2వ పాదంలో ఉంది, అభిదత్తే అనేది 4వ పాదం చివరిలో ఉంది. అభిదత్తే అంటే చెప్పుతున్నది అని అర్థము, నా అభిదత్తే చెప్పుడలేదు అని నాని అక్కడ మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం శ్లోకాన్ని యథాతథంగానే అర్థం తెలుసుకుంటూ వెళ్ళిపోతే సులభంగా ఉంటుంది క్రియాపదంతో అన్వయం కంటే. ఇప్పుడు ఇందులో 3 సంబోధన పదాలు ఉన్నాయి. 3 సంబోధనలతో ఉండేటటువంటి శ్లోకం బహుశా ఇదే మొదటిది అయి ఉంటుంది. 2 సంబోధనలు 1 సంబోధన కామన్ గా వస్తున్నాయి. 1 కంటే ఎక్కువగా 2 సంబోధనలు మనకి ఇంతకు ముందు కొన్ని శ్లోకాలలో మనం గమనించాం.
మూడు సంబోధనలు ఈ శ్లోకంలో మనకి కనిపిస్తున్నాయి చూడండి. ఒకటి చంద్రవదనే అనేటటువంటి సంబోధన ఒకటి, మరొకటి శ్రీహి అనేటటువంటి సంబోధన ఒకటి, ఇంకొకటి మాతః అనేటటువంటి సంబోధన. చంద్రవదనే అనేది మొదటి పాదం చివరిలో అవుతుంది. మాతః శ్రీహి అనేటటువంటి సంబోధన ఇంక తర్వాత మూడవ పాదంలో వరసగా అవుతున్నాయి. మూడు సంబోధనలు మనకి ఇందులో కనిపిస్తున్నాయి. ఈ మూడు సంబోధనలు సాభిప్రాయంగానే చెప్పబడ్డాయి అని అంటారు. మొదటిది చంద్రవదన అనేది సంబోధన. చంద్రుని వంటి వదనము కలిగినది అని అర్థం. చంద్రుడితో ముఖాన్ని ఎందుకు పోలుస్తారు అంటే రౌండ్గా ఉంటుందని కాదు, చూస్తే ఆనందం ఆహ్లాదం కలుగుతుంది కనుక అని అంటారు. ఉపమానం చెప్పేటప్పుడు రౌండ్గా చంద్రుడిలాగే మొహం ఉంది అని చెప్పడానికి కాదు చంద్రుడితో చెప్తున్నది. అలా చెప్పాలి అంటే అప్పడం కూడా చక్కగా చేస్తే రౌండ్గా వస్తుంది, చపాతీ కూడా చక్కగా చేస్తే రౌండ్గా ఉంటుంది. ఆ కేవలం వృత్తాకారంలో ఉంది అనడానికి చపాతీలా ఉంది అనొచ్చు, అప్పడంలా ఉంది అని కూడా అనొచ్చు. కానీ అందుకోసం చెప్పడం లేదు కదా. చంద్రుడిలా మొహం అంటే చూడగానే ఆనందం కలిగిస్తుంది చంద్రబింబం. ముఖాన్ని చూసినప్పుడు కూడా అలాగే ఆనందం కలుగుతుంది కాబట్టి ముఖం చంద్రబింబంలా ఉంది అని చెప్తున్నాం. ఇప్పుడు ఈమెను చంద్రవదనే అంటున్నారు. ఎవరికి ఆనందాన్ని కలిగిస్తోంది ఈమె ముఖారవిందం అంటే స్వామికి ఆనందం కలుగుతోంది, జీవులకి ఆనందం కలుగుతోంది. భగవంతుడి దగ్గరికి మనని చేర్చేది కనుక ఆమెను చూస్తే ఆనందం మనకి. భగవంతుడిని ఎప్పుడూ ఆశ్రయించి ఉంటుంది కాబట్టి ఆమెను చూస్తే ఆనందం ఆయనకి. అంచేత చంద్రవదని అనేది ఆ వైభవాన్ని చెప్తోంది. ఇక శ్రీహి అంటున్నారు ఆశ్రయించి ఉండడం. అమ్మ వక్షస్థలం మీద ఉంటేనే కదా ఆయన పరదైవం అని గుర్తింపు. ఆ వైభవాన్ని తెచ్చిపెడుతోంది అంటే ఎప్పుడూ ఆశ్రయించి ఉంటుంది కనుక అని ఒకటి. మాతః అంటున్నారు తల్లి అంటే జగత్తునంతటినీ కూడా ఇష్టంగా ఆమె నిర్వహించేటటువంటి వైభవం కలిగినది అని మూడు రకాలైనటువంటి విశేషణాలతోటి పిలుపులతోటి ఇందులో చెప్తున్నారు. ఇంకా అమ్మ స్వామి యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని కూడా నిరూపించేదే అవుతుంది. చూడండి, స్వరూపం స్వాతంత్ర్యం, భగవంతుని యొక్క స్వరూపము, భగవంతుని యొక్క స్వాతంత్ర్యం. అంటే ఇక్కడ స్వాతంత్ర్యం అనేది గుణ కోటిలో చెప్పబడింది, గుణములు అని అంటారు. స్వాతంత్ర్యము అంటే అలాంటి స్వభావం కలిగిన వాడు ఆయన అని స్వరూప స్వభావాలు అంటారే. భగవతః భగవంతుని యొక్క స్వరూపము, భగవంతుని యొక్క స్వాతంత్ర్యము, ఇదం ఈ చెప్పబడేటటువంటి ఈ రూపం అంతా కూడా చంద్రవదనే. ఓ చంద్రవదన, తవత్ నీ యొక్క ఆశ్లేష ఉత్కర్షాత్ నువ్వు సదా స్వామిని ఆశ్రయించి ఉండడం చేత, నీతో కలిసిన వాడు ఆయన అయి ఉండడం చేత, భవతి ఖలు నిష్కర్ష సమయే ఎవడు భగవంతుడు అని నిర్ణయించటానికి కూర్చున్నారు పెద్దలందరూ కూడా. ప్రమాతలు అంటారు వారిని. ఆ ప్రమాతలకి పరదైవం ఎవరో అనే విషయ జ్ఞానం కలగాలి. ఎలా కలుగుతోంది అంటే నిర్ణయిద్దాము అని అనుకున్నారు. అన్నింటినీ ఆప్షన్స్ గా పెట్టుకుంటున్నారు. ఇదా అదా, ఇదా అదా, ఇదా అదా అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. నిష్కర్ష సమయంలో అంటే ఇదే పరదైవము అనేటటువంటి విషయాన్ని నిష్కర్ష చెయ్యాలి అంటే దాని స్వరూప స్వభావాలు తెలియాలి. ఆ స్వరూప స్వభావాలు ఎలా తెలియబడుతున్నాయి అంటే ఏదో వేదాంతస్తత్వచింత అన్నప్పుడు వక్షస్థలం మీద నిత్యవాసినిగా శ్రీదేవి కలిగిన వాడే పరదైవము. అంచేత నిష్కర్ష పరతత్వాన్ని నిష్కర్ష చెయ్యాలి అంటే ఎవరి సహాయం అవుతోంది, ఎవరి ఆశ్లేష వల్ల అంటే ప్రమాతలందరూ కూడా పరదైవంగా స్వామి యొక్క స్వరూప స్వభావాలను నిర్ణయించటానికి కారణం ఎవరవుతున్నారు అంటే అమ్మ సదా ఆయనని అంటి పెట్టుకుని ఉండడమే. అందుకని ఆమె ఆ నిష్కర్ష సమయంలో ఆ నిష్కర్ష చేసేటటువంటి వారికి అమ్మే ఆధారం అవుతోంది. అమ్మతో కూడిన వాడు అయి ఉండడమే ఆధారం అవుతుంది. అంటే పరతత్వ నిరూపిక ఎవరవుతున్నారు? అమ్మవారే అవుతున్నారనమాట. త్వం ఆసీహి అంతేనా. అమ్మ ఏం చెప్తోంది అంటే ఎవరు ఈశ్వరుడు అంటే అమ్మే చెప్తోంది. ఎలాంటి వాడు ఈశ్వరుడు అంటే అమ్మే చెప్తోంది. ఎవరు ఎలాంటి వాడు ఈ రెండూ తెలుసుకోవాలి అంటే మనకి శ్రీరంగరాజస్తవంలో వచ్చింది కదా, అస్తి వస్త్వితమిత్థంత్వ ప్రసంఖ్యాన పరాంగముఖం అన్నారు. అక్కడ
అదే పదాన్ని ఇక్కడ కూడా వాడుతున్నారు. ఇతమిత్థం త్వవిభవః. ఇతం ఇత్థం ఇదం ఇత్థం. ఈ పరతత్వం ఇది అని కాని, ఈ పరతత్వం ఇటువంటిది అని కాని, ఆ ఇదం అనే వైభవము, ఇత్థం అనేటటువంటి వైభవము కలిగిన వాడు ఎవరి వల్ల అవుతున్నాడు అంటే త్వం ఆసి, నువ్వే ఆయనకి అలాంటి వైభవాన్ని కలుగచేసిన దానివి అయినావు. శ్రియపతి వక్షస్థలమునందు కలవాడే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు సర్వతంత్ర స్వతంత్రుడు. ఇలా చెప్పాలి అంటే అమ్మ యొక్క సామీప్యమే, అమ్మ ద్వారానే నిర్ణయం చేసి చెప్పాలి. ఇప్పుడు శ్రియపతి అని అన్నాం అనుకోండి, శ్రీదేవిని గురించి చెప్పినట్ట చెప్పనట్ట అంటే శ్రియపతి అని చెప్పడంలోనే శ్రియపతే పరదైవము అని చెప్పడంలోనే అమ్మ వైభవము చెప్పబడినట్లుగా అవుతోంది. కాబట్టి తదంతర్భావాత్, అందులోనే అంటే స్వామి వైభవంలో చెప్పే తీరులోనే అమ్మ కూడా అంతర్భవించి ఉంది. అమ్మ గురించి ప్రస్తావన లేకపోతే స్వామి గురించి చెప్పడానికి ఏమీ లేదు, పరతత్వాన్ని నిర్ణయించగలిగే అవకాశమే లేదు. తదంతర్భావాత్, అందులోనే ఇమిడి ఉండడం వల్ల, ఎందులో ఈశ్వర వైభవ ప్రతిపాదనలోనే అమ్మ వైభవం కూడా, అంటే ఈశ్వర వైభవము అమ్మ ద్వారానే తెలియబడుతూ ఉండడం చేత త్వాం, నిన్ను, శృతి త్వామపి అంటారు. అంటే నిన్ను కూడా ఆయన్ని చెప్తే చాలు, నిన్ను చెప్పినట్టే అయిపోతుంది. మళ్ళీ నిన్ను వేరే చెప్పవలసినటువంటి అవసరం లేదు. త్వామపి, ఆయనని చెప్పి నిన్ను చెప్పకపోవడానికి కారణం ఏమిటి అంటే తదంతర్భావాత్, కొన్ని వస్తువులు విడిగా ఉండవండి, ఆ వ్యక్తితో కలిసే ఉంటాయి. వెన్నెల వేరుగాను చంద్రుడు వేరుగాను మనకెక్కడా కనపడరు. కాంతి వేరుగాను మణి వేరుగాను మనకెక్కడా విడదీసి చెప్పడానికి తగినట్లుగా ఉండవు. అలాగే మణి అన్నామనుకోండి, కాంతితో కూడినది అనే అర్థం వస్తుంది. చంద్రుడు అన్నామనుకోండి, వెన్నెలతో కూడినవాడు. అది ఒక్క చంద్రకళ అయినా సరే ఆ కాంతి ఆ వెన్నెల దాంట్లో ఉంటున్నాయి. అంటే చంద్రుడు అంటే వేరే వెన్నెలని చెప్పక్కర్లేదు. అలాగే భగవద్వైభవాన్ని శృతి చెప్తూ ఆ భగవద్వైభవ ప్రతిపాదకురాలివి నువ్వే కావడం చేత నా పృథక్ అభిదత్తే, మళ్ళీ పృథక్ వేరుగా నా అభిదత్తే చెప్పడము లేదు. శృతిలో ఎందుకు లక్ష్మీ వైభవము ఎక్కువగా చెప్పబడలేదు అనడానికి కారణం ఏమిటి అంటే స్వామి వైభవాన్ని ప్రతిపాదించినటువంటి శృతికి స్వామి వైభవ ప్రతిపాదనకి ఆధారము నువ్వే అవుతున్నావు కనుక నిన్ను వేరే చెప్పలేదు అంటున్నారు. ఇందులో ఇంకా విశేషార్థాలని యథావకాశం మనం రేపు తెలుసుకుంటూ ముందుకు వెళదాం. 20 రోజులే ఉన్నాయి. మిగిలిన 5 రోజులు పక్కకు పెట్టేస్తే ఇవాళ 10వ తేదీ. ఈ నెలాఖరి దాకా నిర్విఘ్నంగా మన వ్యాసంగం కొనసాగించుకుంటే ధన్యులం అవుతాం. దీన్ని అంతో ఇంతో అర్థానుసంధానాన్ని మనం పూర్తి చేసుకోగలిగిన వాళ్ళం అవుతాం. ఇంకా మనకి 33 శ్లోకాలు ఉన్నాయి. అంటే పూర్తిగా 2 శ్లోకాలు లేవు, కానీ పూర్తిగా ఒక్కొక్క శ్లోకం కూడా లేదు. అంటే మనం కనీసం రోజుకి 1.5 శ్లోకమైనా చెప్పుకుంటూ మనం పంచుకుంటూ వెళితే తప్ప మన ఈ అర్థానుసంధానం సరైన సమయానికి పరిపూర్ణం కాదు. ఆ రకమైనటువంటి దృష్టితోటే మనం ఈ 20 రోజులు కూడా మన వ్యాసంగాన్ని కొనసాగించుకుందాం. కొంతవరకు ఒక శ్లోకం చెప్పేసుకుంటే రేపు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ మరొక శ్లోకాన్ని, అంటే 2 రోజులకి 3 శ్లోకాలు అన్నట్లుగా అవుతూ ఉంటాయి. ఇంకా చాలా విషయాలను విడిచిపెట్టుకుంటే. కానీ శ్రీగుణరత్న కోసం ప్రారంభం చేసుకున్నదే ఈ కార్యక్రమానికి మనం అనుసంధానం చేసుకుని తొత్తమరు చేసుకోవాలి. కాబట్టి ఆ ప్రయత్నంలో ముందుకు సాగుదాం. మీరందరూ కూడా శ్రద్ధగా ఇందులో అన్వయించండి. శ్లోకాన్ని ఉపదేశంతో ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.